అవంతి నగర శివార్లలో ఒక చండాలుడు నివసించేవాడు. చండాలుడు అంటే పాశుపతుడు, అంటే అత్యంత తక్కువగా చూడబడే వర్గం. అయినప్పటికీ ఆ చండాలుడు విష్ణు భక్తుడు. అతను చక్కగా పాడగలడు. ప్రతి నెల ఏకాదశి తిథి రోజున చండాలుడు ఉపవాసం ఉంటాడు. రాత్రివేళ విష్ణువు మందిరానికి వెళ్లి భగవంతుని స్తోత్రాలు పాడుతాడు. ఇది అతని నిత్యకర్మ. అవంతి నగరం పక్కన క్షిప్ర నది ప్రవహిస్తుంది. ఒక ఏకాదశి రాత్రి విష్ణువు పూజకు పూలు తెచ్చుకోవడానికి నది ఒడ్డుకు వెళ్లాడు. నది ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక బ్రహ్మరక్షసుడు నివసిస్తున్నాడు. బ్రహ్మరక్షసుడు చండాలుడిని చూడగానే అతన్ని తినాలని కోరుకున్నాడు. దయచేసి నన్ను ఈ రాత్రి వదిలేయండి అని చండాలుడు అడిగాడు. నాకు రాత్రిపూట విష్ణువు పూజ చేయాలి, నన్ను వెళ్ళనివ్వండి. లేదు అని బ్రహ్మరక్షసుడు అన్నాడు. నాకు 10 రోజులుగా ఆహారం లేదు. నేను చాలా ఆకలిగా ఉన్నాను. నేను నిన్ను వదిలిపెట్టలేను. దయచేసి అని చండాలుడు అడిగాడు. నన్ను వెళ్ళనివ్వండి. నేను ప్రార్థనలు ముగించిన తర్వాత తిరిగి వస్తాను. అప్పుడు నాతో నీ ఇష్టం చేసుకో. బ్రహ్మరక్షసుడు చండాలుడిని వెళ్ళనిచ్చాడు. చండాలుడు మందిరానికి వెళ్లి విష్ణువును పూజించి రాత్రిపూట భగవంతుని స్తోత్రాలు పాడాడు. మరుసటి రోజు అతను బ్రహ్మరక్షసుడి వద్దకు తిరిగి వచ్చాడు. నీవు చాలా నిజాయితీగా ఉన్నావు. నువ్వు చండాలుడు కాదు. నువ్వు బ్రాహ్మణుడవు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని బ్రహ్మరక్షసుడు అన్నాడు. నేను విష్ణువు మందిరం వెలుపల నిలబడి ఆయన స్తోత్రాలు పాడాను అని చండాలుడు సమాధానం చెప్పాడు. ఎంత కాలంగా ఇలా చేస్తున్నావు అని బ్రహ్మరక్షసుడు అడిగాడు. 20 సంవత్సరాలుగా అని చండాలుడు సమాధానం చెప్పాడు. నీవు చాలా పుణ్యం సంపాదించావు అని బ్రహ్మరక్షసుడు అన్నాడు. దయచేసి నాకు ఒక రాత్రి పుణ్యం ఇవ్వు, నేను పాపిని. లేదు అని చండాలుడు అన్నాడు. నేను నా పుణ్యంలో కొంత భాగం ఇవ్వను. నేను నీకు నా శరీరాన్ని ఇచ్చాను. నీకు ఇష్టమైతే తినవచ్చు, కాని పుణ్యం నాదే. సరే అప్పుడు అని బ్రహ్మరక్షసుడు అన్నాడు. నాకు 2 గంటల పుణ్యం ఇవ్వు, నేను పాపిని. నేను నీకు నా పుణ్యంలో కొంత భాగం ఇవ్వనని చెప్పాను అని చండాలుడు అన్నాడు. కాని నీ పాపం ఏమిటి? బ్రహ్మరక్షసుడు తన కథ చెప్పాడు. అతని పేరు సోమశర్మ. అతను దేవశర్మ కుమారుడు. దేవశర్మ ధర్మ నిష్ఠవంతుడైన బ్రాహ్మణుడు. కాని సోమశర్మ చెడు మార్గంలో పడ్డాడు. ఉపనయనం కాని బ్రాహ్మణుడు యజ్ఞంలో పురోహిత పని చేయకూడదు. కాని సోమశర్మ తన ఉపనయనం కానిప్పటికీ యజ్ఞంలో పురోహిత పని చేశాడు. ఈ పాప ఫలితంగా అతను చనిపోయినప్పుడు బ్రహ్మరక్షసుడు అయ్యాడు. చండాలుడు ఈ విచారకరమైన కథ విని కరుణించి తన పుణ్యంలో కొంత భాగం ఇచ్చాడు. బ్రహ్మరక్షసుడు సంతోషించి కృతజ్ఞతలు తెలిపాడు. అతను తీర్థయాత్రకు వెళ్లి తపస్సు చేశాడు. అలా బ్రహ్మసుడు విముక్తి పొందాడు. చండాలుడు ఏమయ్యాడు? అతను ఇంటికి తిరిగి వచ్చి అన్ని పవిత్ర తీర్థాల యాత్రకు బయలుదేరాడు. ఒక తీర్థంలో అతను తన మునుపటి జీవితం గురించి గుర్తు చేసుకున్నాడు. అతను వేదాలు, శాస్త్రాలలో పండితుడైన సన్యాసిగా ఉండేవాడు. అతను భిక్షాటన చేసి జీవించేవాడు. ఒకసారి అతను కొంత భిక్ష పొందాడు. కాని కొంతమంది దొంగలు ఆ సమయంలో ఆవులను దొంగిలించడంలో ఉన్నారు. మరియు ఆవుల గోళ్లు దుమ్ము మేఘాన్ని లేవనెత్తాయి. దుమ్ము ఆహారం మీద పడింది మరియు సన్యాసి అసహ్యంతో ఆ భిక్షను విసిరివేశాడు. అతను భిక్షను విసిరివేసినందున అతను చండాలుడిగా జన్మించాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత చండాలుడు క్షమించబడ్డాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.